నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనకాపల్లి మండలంలో బీజేపీ 12 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి పనులు సందర్శించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు. అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు. వేపగుంటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర. పేదలకు సామాజిక పింఛన్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణ. రాజకీయ ఉనికి కోసం జోగి రమేష్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన దొండపాటి విజయ్ కుమార్. బీజేపీ 12 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి పనులు సందర్శించడానికి బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొట్టివాడ సామ్రాట్, రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు కట్ట పద్మలతో బీజేపీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఆదివారం కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులను సందర్శించారు. అందులో భాగంగా అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో గల టిడ్కో ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ ఈ ఇల్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవని అన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడమే బీజేపీ లక్ష్యమన్నారు. అక్కడ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొనతాల సురేష్, బీజేపీ నాయకులు బొడ్డెడ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు అప్పికొండ అప్పారావు, ఉపాధ్యక్షులు బలిజ సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి రామునాయుడు, ఎంవీఆర్ యువసేన సభ్యులు గైపూరి రాజు, సత్తి మణికంఠ, ఏపూరి వాసు, గంట సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ టిడ్కో ఇల్లు ఎవరు నిధులతో చేశారో మీకు ఐడియా ఉందా? మోడీ గారండి, నరేంద్ర మోదీ గారు. ఒకసారి ఇక్కడ మాకు ఎంవీఆర్ గారు, మీకు ఐడియా ఉందా? ఎంవీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులైన సో ఈ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు. అయితే నమస్తే అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు 12 ఏళ్ల సుపరిపాలనకి అందులో భాగంగా సుపరిపాలన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ప్రతి కార్యకర్త కూడా ఈ 12 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సందర్శించమని చెప్పడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్య నాయకులు శ్రీ ఎంవీఆర్ గారు, ముత్యాల వెంకటేశ్వర గారు, మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట పద్మ గారు, మరియు మన అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులైనటువంటి శ్రీ సామ్రాట్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి కొన్ని ప్రాజెక్టుల సందర్శన అనేది ఈ రోజు ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు శీలానగర్ టు రాయ్పూర్ నేషనల్ హైవే కూడా మార్నింగ్ 8 గంటలకి సందర్శన చేయడము, అదే రకంగా పూడిమడక రోడ్డు కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేమందరం కూడా వెళ్లి ఆ స్థల పరిశీలన, ఆ కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, నిధులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి అనే దాని మీద పరిశీలన చేయడం జరిగింది. అలానే మన సృజల స్రవంతి అయినటువంటి పోలవరం కాలువ కూడా ఈరోజు మేము ఎంవీఆర్ గారితో ఎస్సీ మోర్చా అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరితో మేము పొనగంటి అప్పారావు గారు రాష్ట్ర సీనియర్ నాయకులు, అలానే వారందరితో వెళ్ళి మేము సందర్శన చేసి క్షేత్రస్థాయి పరిశీలన ఎంతవరకు వచ్చింది అనేది పరిశీలన చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సత్యనారాయణపురంలో ఉన్నటువంటి టిడ్కో హౌసెస్ కూడా శ్రీ ఎంవీఆర్ గారితో మేము సందర్శన చేయడం జరిగింది. సో ఇక్కడ టిడ్కో హౌసెస్ 1 year గా కూడా వీరందరూ కూడా స్థానికులతో మాట్లాడారు. సో ఇప్పుడే 1 year గా కూడా నివాసం ఉంటున్నామని చెప్పడం జరిగింది. సో ఇంత చక్కగా
కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మాది చిన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇది మాది. ఇల్లు ఎలాగున్నాయమ్మా? సూపర్ అండి. నిజంగా సొంత అన్నదమ్ముడు ఎవడు మా మదర్ పోతే అప్ప చెల్లెలు కొట్టుకున్నారు. ఆ రోజు కూడా నేను పెన్షన్ వద్దు, నాకేం వద్దు, నాకు నా కూతురికి ఇల్లు ఇచ్చారని ధైర్యంగా చెప్పుకొని వచ్చానండి ఇక్కడికి. మీ నంబర్ మొన్న డీసెంట్గా పోయారు మా మదర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆస్తులే కదా, నేను చిల్లు గవ తెచ్చుకునే పుట్టింట్లోంచి. కానీ మోడీ గారు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇచ్చింది, సూహించి తింటున్నాం. పెన్షనే కాదు అదిగండి. అదే విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది రమేష్ బాబు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు ఎమ్మెల్యేకు తెలిపారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ దిశలో పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు వరలక్ష్మీనగర్ శ్రీ మరిడమాంబ ఆలయ ప్రాంగణంలో జనసేన నాయకులు కోన మోహన్ కుమార్ నాయుడు తదితరుల పర్యవేక్షణలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు పిన్నెంటి పార్వతి, వరుదిని నాయుడు, తనికెళ్ల శ్రీనివాస్, సేనాతి దేవుడు, అప్పికొండ రాంబాబు, కోన కళ్యాణ్, భాగ్యలక్ష్మిల సౌజన్యంతో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును వారు కట్ చేసి అందరికీ అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ నిరంతరం ప్రజాసేవలో మునిగితేలే ఎమ్మెల్యే రమేష్ బాబుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన పెద్దలు, మన పెందర్తి ఎమ్మెల్యే గారు శ్రీ పంచకల్ రమేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా కాలనీ వరలక్ష్మీనగర్లో అమ్మవారి గుడి దగ్గర సార్ కేక్ కటింగ్ పెట్టుకున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మన వారుదిని గారు, పార్వతి గారు, పెద్దలు సేనాథ్ దేవుడి గారు, రాంబాబు గారు, నరసింహమూర్తి వర్మ, కళ్యాణ్, అలాగే ప్రభాకర్ గారు, అలాగే తనకాల శ్రీను గారు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం చేశారండి. రమేష్ బాబు గారు ఇలాంటివి ఎన్నో జన్మదినాలు ఇలాగే జరుపుకోవాలని ఈరోజు వేపగుంటలో కానీ పెందుర్తిలో కానీ పండగ వాతావరణం వచ్చిందండి. ఉదయం మీనాక్షి కళ్యాణ మండపంలో జరిగింది కానీ ఈరోజు మా కాలనీలో ఈరోజు ఇది జరిగింది కానీ ప్రజలందరూ చాలా ఒక పండగ వాతావరణం జరిగిందని మీ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ కూడా మంచి పదవిలో రావాలని, మళ్ళీ వచ్చే జన్మదినానికి ఆయన మీ మినిస్టర్గా చూడాలని మాకు ఒక కోరుకుండిపోయింది. వచ్చే జన్మదినంకి ఆయన ఒక మినిస్టర్గా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా కాలనీ వాసులు కానీ ఇలాగే వచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా పేదలకు సామాజిక పింఛన్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 2 ఏళ్ల కాలయాపన చాలు, అర్హులైన పేదల సామాజిక పింఛన్లు వెంటనే విడుదల చేయాలి అంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని బూరుగుపూడి గ్రామంలో పాటంశెట్టి సూర్యచంద్ర పర్యటించారు. సందర్భంగా పింఛన్లు రాక నానా అవస్థలు పడుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో సూర్యచంద్రను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ప్రభుత్వం మారినా తమ బతుకులు మారలేదని, పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగలేక చేస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న సూర్యచంద్ర వారికి ధైర్యం చెప్పారు. తాము ఎల్లప్పుడూ పేదల పక్షానే ఉంటామని, అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై సూర్యచంద్ర నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వాన్ని నెరవేర్చే వరకు తాము విశ్రమించేది లేదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. పేదలకు పింఛన్లు, ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందేంత వరకు పేదల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి విజయోత్సవాల హడావిడి పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి మొన్న జరిగిన 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి నాయకులందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుడి వరకు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్న పరిస్థితుల్లో ఈరోజు మా ఇంటికి వచ్చి వారి కష్టాలు కన్నీటితో చెప్పుకుంటున్నటువంటి అవ్వతాతల యొక్క సమస్యలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. గ్రంథి రాఘవ కదమ్మా, గ్రంథి రాఘవ, ఈమె పేరు తలారి చక్రమ్మ. వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళండి. ఇంచుమించు ఒక 40 సంవత్సరాల క్రితం వీరు భర్తలు 40 సంవత్సరాల క్రితమే వీరి భర్తలు చనిపోవడం జరిగింది. వీరిద్దరు అక్క చెల్లెళ్ళు సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా వీరికి పెన్షన్ వస్తుంది. 50 రూపాయల నుంచి పెన్షన్ వస్తుంది. తర్వాత 75 అయింది, తర్వాత
200 రూపాయలు అయింది, తర్వాత 500 అయింది, తర్వాత అలా పెరుగుతూ 4,000 వరకు వచ్చింది. అలా చక్రమ్మ గారికి 4,000 పెన్షన్ వస్తుంది, రాఘవ్ గారికి పెన్షన్ రావట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు రాఘవ్ గారు. ఏంటి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి అంటే, వీళ్ళిద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉన్నారు. ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల మీరు పెన్షన్ తీసేసామని చెప్పేసి రాఘవ్ గారు పెన్షన్ తీశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి, తప్పనిసరిగా మీకు పెన్షన్ వచ్చేలాగా మేం చేస్తాం అని వీరు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఈ నాయకులు, ఈ టీడీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన సెల్ నెంబర్లో వీరి ఆధార్ కార్డులు ఎక్కించి మీకు వెంటనే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది పెన్షన్. మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే పెన్షన్ వచ్చేది అని 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో వీరికి వాగ్దానం చేయడం జరిగింది. అటువంటిది వీళ్ళిద్దరు ఓటు మీకు కావాలి. ఈమె పెన్షన్ ఆగిపోయిందని చెప్పేసి ఈ మామగారు బాధ అంతా చెప్తే, లేదు నీకు పెన్షన్ వచ్చేద్దామా, నీకు ఓటీపీ వస్తుంది నీ సెల్ నెంబర్కి, లేకపోతే మీ సెల్ నెంబర్ వీళ్ళు వాడడం రాదు, వీళ్ళ మనోడి సెల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని చెప్పేసి ఓటీపీ చూపించడం, మీకు పెన్షన్ వచ్చేస్తుందని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఇద్దరికి కూడా కళ్ళు సరిగ్గా కనిపించండి. తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకెళ్లి అమ్మ ఇలా సైకిల్ గుర్తుకు ఓటు వేయని చెప్పేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేయించుకున్న పరిస్థితి. అంటే వీళ్ళకి చూపు అంది, ఇద్దరికి కూడా దగ్గర ఈమెకి 90 సంవత్సరాలు, ఈమెకి 85 సంవత్సరాలండి. ఇద్దరికి కళ్ళు అనవు. అటువంటిది 2 సంవత్సరాల నుంచి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ఎంపీ ఆఫీసుల చుట్టూ, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతా ఉన్నారు. మీకు గుర్తు చేస్తా ఉన్నారు మీ యొక్క హామీలు, మీరు చేసిన మోసాలు. ఒక పెన్షన్ ఇస్తున్నారు, ఒక పెన్షన్కి ఇద్దరు ఎలా సరిపోద్ది? 4,000కి ఇద్దరికి మందులు, బీపీ షుగర్లు, మందులు, కాలు నొప్పులు, అదే రకంగా ఓ పూట తిని ఓ పూట తినని పరిస్థితి. ఇదే ప్రజా పరిపాలన అంటే? ఒక పూట కడుపు నిండా తిని రెండో పూట పస్తులుండడమా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మీకు ఓట్లు ఇద్దరే కావాలి. అంటే పెన్షన్ ఒకటే ఇస్తున్నారు కదా, ఒక ఓటు సరిపోదు, 2 ఓట్లు కావాలి. ఇద్దరిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయినా సరే మీకు గుర్తు రాలేదు ఆ రోజు మీరు చేసిన వాగ్దానాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ ఆరోపించారు. మైలవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన, రప్ప రాజకీయాలకు తావులేదని, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో జగన్ రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారన్నారు. వెన్నుపోటు, గొడ్డలిపోటు, పేటెంట్ రైట్స్ మీవేనన్నారు. రాజకీయ ఉనికి కోసం జోగి రమేష్ మైలవరంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీద ఆరోపణలు చేస్తున్నారని, బూతులతో రెచ్చిపోయారని, మైలవరంలో జోగి రమేష్కి స్థానం లేదని, వసంత కృష్ణప్రసాద్ గురించి మాట్లాడే నైతిక అర్హత జోగికి లేదన్నారు. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి వాళ్ళ నాయకుల్ని ఓళ్ల మీద వదిలాడు. అసలు వెన్నుపోటుకి, గొడ్డల పార్టీకి పేటెంట్ నువ్వు కదా. నీ పార్టీయే ఒక వెన్నుపోటు పార్టీ. తెలంగాణలో శివకుమార్ అనే వ్యక్తి నుంచి పార్టీని లాక్కొని ఆయనకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అనేకమైన వాగ్దానాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే, కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్తో పూర్తి మ్యాండేట్ ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే, అభివృద్ధి, సంక్షేమం అని 2 కళ్ళతో రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ మరోవైపు ఏదైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంటే, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, డిప్యూటీ సీఎం గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించి అధికారం కోల్పోయిన అక్కసుతో రాష్ట్రం మీద విషం చిమ్ముతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 76 ఏళ్ల వయసులో అనేక దేశాలు, విదేశాలు పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ ఉంటే, ఇక రాజకీయంగా నాకు మనుగడ లేదేమో అని భయంతో
నువ్వు కూటమి ప్రభుత్వంపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ఎవరు ఊహించలేదు. ప్రమాదం జరిగింది. దానికి వెంటనే కేంద్ర మంత్రి గారు, సంబంధిత అధికారులు, ఏదైతే రాష్ట్ర మంత్రులు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వెంటనే వెళ్ళి పరామర్శించి వాళ్ళకి వెంటనే 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. నువ్వు వెళ్ళి కూటమి ప్రభుత్వం పైన లేనిపోయిన అబండాలు వేసి ₹1 కోటి ఇస్తా అంటున్నావు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ₹1 కోటి ఎక్కువ, 2 కోట్లు ఎక్కువ? నీకు తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వేం చదువుకున్నావో నీకు తెలియదు. ఇప్పటికీ నువ్వు ₹1 కోటికి 2 కోట్లకి తేడా తెలియని వ్యక్తివి నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అదేవిధంగా నిన్న మైలవరంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళని జోగి రమేష్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు జోగి రమేష్ అని, నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. తను పుట్టిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయాలని అనేకమైన విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ సైకో, చిన్న సైకో, ఈ పిల్ల సైకో. కానీ అతను ఆలోచన కానివ్వండి, అతని కోరిక కానీ నెరవేరే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు అతని కోరిక నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే జోగి రమేష్ ఎటువంటి వాడో, అతని మనస్తత్వం ఏంటో ఈ నియోజకవర్గ ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిన్న మా స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జోగి రమేష్. ఒక్క నియోజకవర్గ శాసనసభ్యుల గురించే కాదండి, అతని స్థాయికి మించి ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లోకేష్ గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జోగి రమేష్, నువ్వు బీసీ కార్డు వాడుకొని ఎంతకాలం రాజకీయాలను చేయాలని చూస్తావు? నువ్వు బీసీ కార్డు వాడుకునే వ్యక్తి అయితే నువ్వు మంత్రిగా ఉండగా అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి మీద అకారణంగా చంపేస్తే నువ్వేం పీకావు? ఏం న్యాయం చేసావు ఆ కుటుంబానికి? తెలుగుదేశం పార్టీ న్యాయం చేసింది. నువ్వు అధికారంలో ఉండి కూడా ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయాల? పోనీ నువ్వు పుట్టిన నియోజకవర్గంలో నువ్వు మంత్రిగా నువ్వు చలామణి అయ్యి ఈ నియోజకవర్గానికి ఏం ఎలవబెట్టావో చెప్పే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా? ఎంతవరకు బూతులు, నీ కుసంస్కారాన్ని ఎలబెట్టుకొని ఇక్కడ నియోజకవర్గంలో భయానక వాతావరణం చేయాలని చూస్తూ ఉన్నావు. నీ ఆటలు ఇక్కడ సాగవు జోగి రమేష్. ఏదైతే జోగి రమేష్ నిన్న జనాన్ని పేమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పేటీఎం బ్యాచ్ని కొంతమంది తీసుకొని వచ్చి అలజడి సృష్టించావు. నీ అలజడికి ఇక్కడ ఎవరో భయపడరు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ కొడుకు అగ్రిగోల్డ్ భూముల్లో దొరికిన మాట వాస్తవం కాదా? నా కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను అక్రమంగా జైలు పాలు చేశారంటే నువ్వు లిక్కర్ కేసులో దొరికిపోయావు, నువ్వు నీ తమ్ముడు. ఇప్పుడు లిక్కర్ కేసులో వేళ్ళన్నీ తాడేపల్లి కొంప వైపు చూపిస్తా ఉన్నాయి. నువ్వు దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే. నిన్ను అక్రమంగా అరెస్ట్ చేయటం ఏంటి? రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు నిన్ను అక్రమంగా అరెస్ట్ చేశారా, నువ్వు తప్పు చేస్తే జైలు శిక్ష నీకు పడిందా అనేది. నా ఇంటికి నీళ్ళు ఎంత దూరం, నీ ఇంటికి అంత దూరం అని చెప్తా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి నువ్వు ఎంత అలజడి సృష్టించావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు ఎదురుకెళ్ళి నిరసన చేస్తావు అంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నీ సంగతి ఏంటో తెలుస్తాడు తెలుగుదేశం పార్టీ సైనికులు. నీ బాడీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. నువ్వు నిరసన చేసే దమ్ము నీ దగ్గర ఉందా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే, విమర్శిస్తే నీ స్థాయి పెరుగుతుందని అనుకుంటున్నావు. నీకు అంత సీన్ లేదు జోగి రమేష్. ఈసారి నీకు సీట్ ఉందో లేదో తెలుసుకో. జగన్ బాబు దగ్గర నీకు మార్కుల కోసం చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ తిడతా ఉన్నావు. నీకు అంత సినిమా లేదు. మాట్లాడితే ఎమ్మెల్యే గారిని వాళ్ళ బామ్మర్ది గురించి మాట్లాడుతూ ఉన్నావు. పావలా ప్రసాద్ అని, పావలా కోటేశ్వరరావు అని. నువ్వు చూసావా వాళ్ళు కమిషన్లు తీసుకోవటాన్ని? వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూసావా? లేదంటే వాళ్ళ రూముల్లో వాళ్ళు కూర్చున్న సోఫాల కిందకి కూర్చొని చూసావా? లేకపోతే వాళ్ళు పడుకునే మంచాల కింద వెళ్ళి చూసావా వాళ్ళు కమిషన్లు తీసుకుంటే? ఇటువంటి పిచ్చి మేళాపనలు మానుకొని ఇకనైనా జోగి రమేష్ బూతులకి కట్టుబెట్టి ఏదైనా రాజకీయంగా చేయి. ఎంతవరకు బూతులు అలజడి సృష్టిస్తాం, భయానిక వాతావరణం సృష్టిస్తా ఉన్నాం. నిన్న నందికొలో ఏం జరిగింది? దున్నపోతు మీద ఊరేగిస్తే దున్నపోతు పోట్లు పడి నీ కార్యకర్తలే పారిపోయారు. నందికొలో ఇక్కడ నూజివీడులో ఏం జరిగింది? ఏదైతే నువ్వు ఇస్తాన డబ్బుల కోసం ఇవ్వలేదని చెప్పేసి అక్కడ స్థానిక ఇన్ఛార్జి డబ్బులు ఇస్తానని ఇవ్వలేదని చెప్పి వాళ్ళు కొట్టుకున్న పరిస్థితి. కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. ఇదా మీరు చేసే నిరసన? ఎంతవరకు రప్ప నిరసనలో ఇయే కాదు. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇచ్చేస్తాం, అభివృద్ధి చేస్తామని కాకుండా వాడిని లేపేస్తాం, వీడిని లేపేస్తామని మీ రప్ప రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవు. మీరు ఎంతవరకు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఉనికిని కాపాడుకోవడం మీరు రాజకీయం చేస్తున్నారు. చేసుకోండి.
శాంతి భద్రతలకు ఎటువంటి అగాధాలు సృష్టించిన మిమ్మల్ని ఎవరో వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం 6,90,766 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో వైద్యం చేయించుకుని ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కార్యాలయంలో సమర్పించాలని, వాటిని వెంటనే ప్రభుత్వానికి పంపి సకాలంలో సాయం అందేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యంతో కుంగిపోయిన పేద కుటుంబాలకు ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు పెద్ద ఊరటనిస్తున్నాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్తో పాటు జీను మణిబాబు, వీరంరెడ్డి కాశీబాబు, రేఖ బులిరాజు, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్నదొర, పీల మహేష్, చిరంజీవి, పోతాభత్ర శ్రీను, గల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ మన నాయకులు జ్యోతుల నెహ్రూ గారు విజయవాడ నుంచి 22 చెక్కులు 4 మండలాల చెక్కులు కలిపి 6,90,766 రూపాయలు చెక్కులు తేవడం జరిగింది. ఈరోజు మన యువ నాయకులు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. చాలా ఆనందం. ఏం చేయాలంటే ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్లో వాళ్ళు డబ్బులు కట్టి ఈ రోజున ఈ విధంగా జ్యోతుల నెహ్రూ గారి శ్రమతోటి ఈ చెక్కులు పంపిణీ జరిగింది. ఇది మిగతా వాళ్ళందరూ కూడా ఈ చెక్కులు ఇది ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆలయాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు సమర్పించారు. ఇదిలా ఉండగా తెల్లవారుజామున కురిసిన వర్షంలో పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. सरस्वती अनुग्रह महालक्ष्मी ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ఇంధన వాడకంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషితారాజ్ సూచించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గోరపల్లి పంచాయతీ బాపూజీ ఆడిటోరియం నందు జరిగిన గ్యాస్ వంట నూనె వినియోగంపై జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా ఆమె తొలుత ఇక్కడ మన ఊరు మన జెండా కార్యక్రమంలో హాజరై బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించి ఔన్నత్వాన్ని వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంధన పొదుపు అనేది ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. అలాగే మిథ్య పంటలపై ప్రతి మహిళలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సందర్భంగా గ్రామస్తులందరికీ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను నిర్వాహకుడు బీజేపీ అనకాపల్లి ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు కంచిపాటి వెంకట సన్యాసిరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు ఓరుగంటి నాగమణి, కాండ్రేగుల తేజస్విని, సంతోషి, సుబ్బలక్ష్మి, రోహిణి, లలిత, రమాకుమారి, బీజేపీ నాయకులు శరగడం శంకర్రావు, గొట్టివాడ సామ్రాట్ కుమార్, ఎర్ర అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా అయినందుకు సంతోషం. ఇంకా ఎంత గ్రాండ్ కావాలి, గ్రామం యొక్క సహకారం ఎంత ఉందో గ్రామానికి తెలుసు. కాబట్టి అలా కాకుండా ఈ మొక్క పట్టుకెళ్ళి ఈరోజు ఒక నిమిషం మేడం, ఒక చిన్నపిల్లలు ఎలాగైతే పెంచుతారో అలాగ పెంచినాడు అది చెట్టు అవుతుంది, అది మనకి పళ్ళు ఇస్తుంది. అలాగే మీరు ఒక వ్యక్తిని కానీ, సమాజాన్ని కానీ, పార్టీని కానీ, ఇదేనైనా
బాధ్యతగా పోషించినాడే అది మంచి ఫలితాలు ఇస్తుంది. అది అర్థం చేసుకొని మీరు దాన్ని ఎవరైతే మీకు మేలు చేస్తారో, ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో, ఏ నాయకులు అయితే మేలు చేస్తారో అది గమనించుకొని సహకారం అందించాలి తప్ప ఒక వర్గానికి గ్రూపులకి కాకుండా ఈ మొక్కను ఉదాహరణగా తీసుకొని మొక్కను బాధ్యతగా పెంచి దాన్ని ఒక మహావృక్షం చేయాలని కోరుకుంటూ 5 సంవత్సరాలు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏవి కూడా వృద్ధుల గురించి ఆలోచించలేదు. అయితే నరేంద్ర మోడీ గారు అటల్ పెన్షన్ యోజన అనేది తీసుకొచ్చినారు. ఎందుకంటే ఇంతకు ముందు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు లేదంటే ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్స్ అనేది వస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు, మేము పెన్షన్ తీసుకుంటాం అనేసి అని అంటుంటారు కదా. ఈ పెన్షన్ అనేది ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం వస్తూ ఉంది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాధారణ ఎవ్వరి వాళ్ళు కూడా ఈ పెన్షన్ మనం నెల నెల కొద్దిగా కట్టుకుంటా వస్తే మీ వృద్ధాప్యంలో మీకు ఈ పెన్షన్ అనేది మీకు మళ్ళీ వాళ్ళు తిరిగి చెల్లిస్తారు. సో ఈ సదుపాయాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లా మనం చెప్పుకుంటే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు మీకోసం తీసుకొచ్చుండారు. మనందరం కూడా ఇవి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో మగువల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వర్ణిక ఫ్యాషన్స్ బొటిక్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, అలాగే వారి ప్రగతిని అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షాపును ఏర్పాటు చేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తులో కొందరికి ఉపాధి కల్పిస్తూ మరికొందరికి మార్గనిర్దేశకం చేయాలని సూచించారు. అలాగే వారి కుటుంబీకుల కోసం కొన్ని వస్త్రాలు కొనుగోలు చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం విఆర్ అగ్రహారంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండానే ఇళ్లను దౌర్జన్యంగా కూలిదోస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం చూపని రెవెన్యూ అధికారుల తీరు తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక గ్రామం మొత్తం అరణ్య రోదన చెడింది. అలాగే సార్ ఇప్పుడు ఉంది ఒక్కపోతుంది గాలి ఆడదు రూల్ ఫోటో పెట్టాలి చచ్చిపోతాం అలా కాదండి ఇప్పుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహోదరిగా పేర్కొంటూ 7 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ప్రధాన కూడలిలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మ జాతర మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాభిషేకాలతో విశేష అభిషేకాలు నిర్వహించి కనుల పండుగగా అలరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. అలాగే ఆలయ సంప్రదాయానుసారం మధ్యాహ్నం సారె సంబరం, సాయంత్రం అమ్మవారి ఘటాలతో జాతర మహోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ నిర్మాణ ధర్మకర్త మామిడి రాజు, భవానీపీఠం అధ్యక్షురాలు అమ్మజమ్మలు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. గ్రామానికి పైడితల్లి అమ్మవారు అంటే చాలా మహత్వమైన అమ్మవారు. ఈ అమ్మవారి అనుగ్రహం కూడా ఈ రాజబ్రహ్మణ్యానికి కూడా ఈ అనుగ్రహం కలిగి ఈ గుడి మెయింటైన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు.
అలాగే అమ్మవారు ఆలయాల కుటుంబాన్ని నిత్య సమాన పిల్ల పాపలతో ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఈ అమ్మవారు పాలసేవ ఎలయేల చేసే భాగ్యాన్ని ఈ పడితల అమ్మవారు కలిగించుతారని గ్రామ ప్రజలందరినీ కాపాడాలని నిత్య సమాన పిల్ల పాపలతో పాడి పంటలతో ఆయురారోగ్యంతో యాభగౌడ గ్రామం 7 గ్రామాలు కూడా ఎలయేల కూడా కాపాడి రక్షించుతుందని ఈ మన పడితల అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పడితల అమ్మవారికి జై, పడితల అమ్మవారికి జై, పడితల అమ్మవారికి. శ్రీ పడిమమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం ఇది 7 గ్రామాల పండుగ. ఈ అమ్మవారి పండుగ వర్షాకాలం అయిన తర్వాత మొదటి వారం అమ్మవారి పండుగ నిర్వహిస్తాం. ఈసారి ఈ టైంలో అమ్మవారిని వచ్చాక పంచామృత అభిషేకం 4 గంటలకు స్టార్ట్ చేసి 4:30 గంటలకు అమ్మవారితో పంచామృత అభిషేకం పూర్తయింది. అలాగే 11 గంటలకు వచ్చి అమ్మవారికి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి 6 గంటలకి ఘటనతో పాటు ఊరేగింపు జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున అమ్మవారిని ఘటాలతో పాటు ఊరేగింపు చేస్తాం. ఈసారి మందుగుండి సంస్థ అమ్మవారిని చేస్తాం. అలాగే ఈ అమ్మవారి తాలూకా ఏదైతే ఉందో పడితల అమ్మవారు 7 గ్రామాలకు కూడా గ్రామదేవతగా నిలిచి ఎవరికి కష్టం నష్టాలు జరగకుండా ఈ ఊరిని అలాగా కాపాడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలకు విశ్వాసం. అమ్మవారిని ఎల్లవేళ అందరూ కూడా కొలుచుకొని ఉంటారు అమ్మవారిని. కాబట్టి ఈ పండుగ అంతా కూడా మా ఆలయ కమిటీ అంతా కూడా దగ్గర నుండి నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా నాకు తెలియపడుతుంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం చూస్తుంటే ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోతుందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం వైసీపీ సోషల్ మీడియా బూడిపూడి వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వెన్నుపోటు కార్యక్రమానికి రైతులు, మహిళలు, విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, సూపర్ 6 అమలు చేయకుండానే సూపర్ హిట్ అని చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు నిరసన తెలియజేస్తున్నారన్నారు. అమరావతి మొదలు పెట్టలేకపోయే, పోలవరం పనులు చేయలేకపోయే, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయే, మహిళలకు ఇచ్చిన హామీలు పాయే, విద్యార్థులకు ఇచ్చిన హామీలు పోయే, 55 సంవత్సరాలకు పెన్షన్ బీసీలకు ఇచ్చిన హామీలు పాయే, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయే. ఏమిచ్చావయ్యా అని అడిగితే అన్నీ ఇచ్చేశామని చెప్పుకునే వాళ్ళను ఏమనాలా? ఇది వెన్నుపోటు రాజకీయం కాదా? ఇంతమంది ప్రజల్ని మోసం చేసిన వాడు రాబోయే రోజుల్లో ప్రజల శాపానికి గురికాక తప్పదన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం జోగి రమేష్ గారి ఆదేశాలతో మైలవరం గడ్డపైన నిర్వహించడం జరిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాకుండా, నాయకులే కాకుండా స్వచ్ఛందంగా రైతులు, మహిళలు కదిలి రావటం నిజంగా ఆనందదాయకం. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతగా ఉందనేది మొన్న మైలవరం గడ్డపైన వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమంలో కనపడింది. దీన్ని చూసి కొంతమంది కూటమి నాయకులు ఎక్కడ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుందనే భయంతో మేము అది చేసాం, ఇది చేసామని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. జోగి రమేష్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జరిగింది. 4కు వస్తాం, 10కు వస్తాం, 5కు వస్తాం అని మాట్లాడటం కూడా జరిగింది కొంతమంది నాయకులు. అయితే అది మా సంస్కృతి అయితే కాదు, మేము అలా మాట్లాడం, మీ విద్యతకి వదిలేస్తున్నాం. కానీ తెలుగు తమ్ముళ్ళు ఒకటి మట్టికి మీరు ఆలోచన చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలన్నర కోవిడ్, మిగిలిన 2 సంవత్సరాలన్నరలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉరుకులు పెట్టించారు. ఏ పథకాన్ని కూడా ఆపకుండా టైం టు టైం పథకాన్ని ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన ఉంది. అందరికీ కూడా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. కోవిడ్ అయితే లేదు, అంత ప్రశాంతంగా బాగానే ఉంది. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఏమైనా డబ్బులు ఏం చేశారు? ఏదన్నా ఒక పథకాన్నైనా, మీరు చెప్పిన సూపర్ 6 పథకం ఏదైనా సరే 100కు 100% నెరవేర్చారా అనేది తెలుగు తమ్ముడు సమాధానం చెప్పాలి. జోగి రమేష్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇదేగా అతను అడిగింది, జోగి రమేష్ గారు అడిగింది ఇదేగా. మీరు ఎంతవరకు మీ నాయకులు
ఎంతవరకు ప్రతి కాంట్రాక్ట్లోనూ ప్రతి విషయంలోనూ నీకింత నాకింత అనే రీతిలో పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్దాం అన్న ఆలోచన అయితే కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కనపడటం లేదు. ఎంతవరకు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వైసీపీ నాయకులపైన కార్యకర్తలపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించారు. దానివల్ల ఏం సాధించారు? ప్రజల్లో మీకు విశ్వాసం అనేది కోల్పోయింది. అధికారం ఇస్తే వీళ్ళేంట్రా బాబు, కేసులు పెట్టి అపోజిషన్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఏదన్నా మంచి పని ఏదైనా ఉంటే చేయాలి కదా, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన. దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు కావండి, తెలుగు తమ్ముళ్ళు ఆలోచన చేయండి. మీ పరిపాలనలో ఎంత అభివృద్ధి చెందింది అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. మీరే ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది అనేది కూడా మీరే ఆలోచన చేయండి. ఏదైనా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వల్ల అయితే అభివృద్ధి అయితే జరగదు. నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఏటీఎం పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం లాగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇప్పుడు అమరావతి కూడా అదే పరిస్థితి. నీళ్లు తోడటానికి 35 కోట్లు, ఎత్తిపోయటానికి ఒకసారి 35, ఒకసారి 45 కోట్లు అమరావతిలో నీళ్ళు ఎత్తిపోయటానికి. ఏంటి సార్ ఇది? తెలుగు తమ్ముళ్ళు మాట్లాడే దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఇలా ఒకటేంటి, ప్రతిదీ అట్లాగే ఉంది. ₹1,00,000 అయ్యేదానికి 3 లక్షల కాంట్రాక్ట్ పెట్టడం, నీకెంత నాకెంత అనే రీతిలో కొనసాగుతుంది కూటమి పరిపాలన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనిస్తున్నారు కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కూడా అర్థం చేసుకొని ఇకనైనా మంచికి తోడుగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాటలో మీరు కూడా మా జగనన్నకు తోడుగా నిలబడండి. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. వాటర్ పైప్ లైన్ సెటిల్మెంట్లో భాగంగా పైప్ లైన్ పగలగొట్టిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు. సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ షాడో ఎమ్మెల్యే పచ్చనేతలు రాబందుల్లా నియోజకవర్గంపై వాలిపోయి సంపద సృష్టిస్తున్నారని, మీ అక్రమ సంపాదన కోసం ఇంతటి దుర్మార్గాలకు పాల్పడతారని, రైతు పొలంలో పైప్ లైన్ మార్చడానికి కుదిరిన డీల్లో భాగంగా R&B స్థలంలో వేరే పైప్ లైన్ వేసి జాయిన్ చేయడానికి రంగం సిద్ధం చేసిన ప్రదేశాన్ని ప్రజలకు చూపిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా వీరులపాడు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే కనీసం పట్టించుకోకుండా అవినీతికి పాల్పడి సంపద సృష్టించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పటికే రిపేర్ చేయకుండా పైప్ లైన్ అలాగే వదిలేస్తారా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల పట్టణ అధ్యక్షులు, వీరులపాడు మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతులు, స్థానికులు పాల్గొన్నారు. నిన్నే ఈ విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుంచి వీర్లుపాడు మండలానికి నీళ్లు రావట్లే. అక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారంటే పైప్ లైన్ ఇక్కడ పగిలిపోయింది కాబట్టి మరామతులు చేస్తున్నాం, దాని సందర్భంగా నీరు రావట్లేదని చెబుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రైతు ఈ పొలాన్ని రియల్ ఎస్టేటర్స్కి అమ్మారు. అమ్మిన తర్వాత ఈ పొలంలోంచే లైన్ వెళ్తాంది. మొత్తం వీర్లుపాడు మండలానికి సంబంధించి చెవిటికల్ నుంచి పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రావిటీ మీద నడిచే వాటర్ ఏం పంప్ చేయక్కర్లా, అక్కడ అక్కడ వదిలేస్తే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. గ్రావిటీ మీద వెళ్ళే వాటర్ దాన్ని అది అడ్డం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఆ స్థలం కొనుక్కున్న వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఈ లైన్ వెళ్తుంది మాకు ఇబ్బంది అని, ఈ లైన్ ఉంటే మేము తీసుకోమని చెప్పి చెప్పారు. అప్పుడు సదర్ రైతు వీళ్ళని అప్రోచ్ అయితే
ఎవరైతే దీన్ని చేస్తున్నారో కాంట్రాక్టర్, ఆయన పేరు ప్రస్ఫుటంగా వినపడుతుంది. ఆయన రైతు దగ్గర డబ్బులు తీసుకున్నాడో, తీసుకుని ఈ పైప్ లైన్ చూశారు కదా, ఈ పైప్ లైన్లు ఎవరి పేరు మీద కొన్నారు అని అంటే అందరూ ఏమంటున్నారు, ఆయన పేరు మీద కొన్నారు అని చెప్తున్నారు. ఈ పైప్ లైన్ కూడా ఈ వాస్తవాలు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ తెలియజేయాలా, ఇది ఆయన పేరు మీద కొన్నాడా లేదా, ఒకటి. రెండు, ఈ ఒకవేళ ఈ పైప్ లైన్లు మార్చాలంటే అనుమతులు ఉన్నాయా? గ్రావిటీ మీద నడిచేది, సీదా వెళ్ళేది, స్ట్రైట్గా వెళ్ళేదాన్ని పక్కకి జరిపితే ఏమవుతుంది? తర్వాత అసలు అక్కడ ఉన్న పైప్ లైన్లు ఏంటి, వీళ్ళు వేస్తున్న పైప్ లైన్ ఏంటి? రెండు ఒకటేనా? అప్పట్లో ఇది వచ్చిందా ఈ పైప్ లైన్? ఈ ప్లాస్టిక్ పైప్ లైన్ వచ్చిందా? రాలేదు. అప్పుడున్న పైప్ లైన్లు ఏంటి? అయితే ఐరన్ అవ్వాలా లేకపోతే సిమెంట్ అవ్వాలా? దానికి ఇది కనెక్ట్ చేస్తే పైగా దాన్ని టర్న్ తీసుకుంటున్నారు, అక్కడ టర్న్ తీసి మళ్ళీ ఇటువైపుకి. కాబట్టే ఇక్కడ ఈ పొలంలో రైతులు అబ్జెక్ట్ చేశాడు, మా దాంట్లో కూడా తీసేయండి. రైతు ఆపాడు, లేకపోతే ఈ పాటికి ఎవరికి తెలియకుండా కలిపేవారు. ఇక్కడ రైతు ఆపాడు, మాకు కూడా తీసేయండి అని. తీస్తే అందరిది తీయాలి, ఒకళ్ళు చేస్తే కుదరదని చెప్పి. ఇలాంటి ఒక ప్రజలకు ఉపయోగ, ఒక మండలానికి మంచినీళ్ళని ఇచ్చేది, దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ని రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం డబ్బులు తినేసి కాంట్రాక్టరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే సంపద సృష్టిలో భాగంగా ఈ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఎక్కడెక్కడ వస్తాయో షాడో ఎమ్మెల్యేకి బాగా తెలుసు. వెళ్ళటం, వాలటం, గద్దలు కనుక శరీర రాబందులు కనుక శవాల మీద వాలినట్టు వెళ్ళటం, వాలటం. వాళ్ళకు కొంత చెప్పాడు రైతు, కొంత చెప్పాడు. వీళ్ళందరూ కలిసి చేయాలనుకున్న పని ఇది. వాస్తవానికి ఇది ఇబ్బంది ఉంటే రైతు ఏం చేయాలా? ప్రభుత్వానికి అప్లై చేయాలా, అనుమతులు కోరాలా. అది చేయగలరా లేదనేది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే మాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళు నిరాకరించారని చెప్తున్నారు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు, దీనికి క్వాలిటీ చెక్ కూడా లేరు ప్రభుత్వ అధికారులు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పాత్రే ఉందని భావించాల్సి వస్తుంది. ఏమని? ఎందుకని? వాళ్ళ దగ్గర తీసుకున్న కాంట్రాక్టర్, డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ ఈయన ఇది పేరు తన పేరు మీద కొని రేపొద్దున జీఎస్టీ క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు ఆ పైప్ పగిలింది కాబట్టి దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి కొత్తగా వర్కౌట్ చేస్తారు. మళ్ళీ దాని దగ్గర నుంచి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటారు, అక్కడ కూడా జీఎస్టీ క్లెయిమ్ చేస్తారు. ఇది ఎవరి ప్రోత్సాహం లేకుండా ఇంత పని జరుగుతుందా? ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వాన్ని పగలగొట్టడం ధైర్యం ఉందా? ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరూ? నిన్న వచ్చారు అధికారులు, వచ్చి బాగు చేద్దాం అనుకున్నారు, పగలగొట్టింది ముందు వాటర్ ఇద్దామని. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చాడో సదరు రైతు నిలబెట్టాడు. కాదో కుదరదో, ఇది చేయడానికి కుదరదు, మా పని అయిన తర్వాత చేయమని చెప్తే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఈ పనిని నిరోధించినటువంటి వ్యక్తి మీద ఏమైనా చర్యలు కానీ కంప్లైంట్ కానీ ఇచ్చారా? వాటరు, నీరు పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత రిపేర్ చేయడానికి వస్తే ప్రభుత్వ అధికారులకి వాళ్ళ పని చేయకుండా వాళ్ళని ఏ ధైర్యంతో తిప్పి పంపించారు? వాళ్ళంతా వచ్చిన మాట మొత్తం కోడైకి వస్తుంది కదా, కంచిచర్లంతా. నేను వచ్చారు, వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు? ఇది చేస్తే కుదరదని రైతు అంటే ఎందుకని అన్నాడు రైతు? అనగలరా? ఒక ప్రభుత్వ అధికారికి ఎగనిస్ట్ గా ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధికి, లేకపోతే షాడో ఎమ్మెల్యేకి, లేకపోతే ఎమ్మెల్యేకి, ప్రభుత్వ అధికారులకి, అందరికి కాదు కొంతమందికి సమర్పించాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగాడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. లేకపోతే ఏం చేయాలా? నీ మీద కేసు పెడతాం, అప్లై పై అధికారులకు చెప్తామని చెప్పాలి కదా. చెప్పారా? చెప్పకుండా చేశారు. చూశారు కదా మీరు. ఈ పైప్ లైన్ అక్కడ నుంచి ఎక్కడ దాకా పూర్తి చేశారు, ఇక్కడ బయటికి తెరిశారు, అక్కడ బయటికి తెరిశారు. ఉంది నిజంగానే పైపు పగిలిపోతే అక్కడ రిపేర్ చేయాలి కదా. ఇది ఎందుకని? ఇలా చేయడానికి అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? అధికారులు అనుమతి ఇచ్చారా ఇది మార్చడానికి? ఇవన్నీ తేల్చాలి. ఇది మంచి ప్రభుత్వం కదా, పారదర్శకమైనటువంటి ప్రభుత్వం కదా, తేల్చాలి. ఇది ఇన్ని వేల మందికి నీళ్లు ఇచ్చేదాన్ని వారం రోజులు నీళ్లు ఆపారంటే అసలు ఇది రాబందుల రెక్కల చెప్పుడు కాకపోతే ఏంటి? పైగా అది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం మనం, అన్ని రకాల రిజర్వేషన్లు చూసాం. వెర్టికల్ రిజర్వేషన్ చూసాం, హారిజాంటల్ రిజర్వేషన్ చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఆ శాఖకి అధిపతిగా ఉన్నారో, అంటే మంత్రిగా ఉన్నారో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొత్త రిజర్వేషన్ వచ్చింది. అదే రిజర్వేషన్? ఎల్లో రిజర్వేషన్. అదే రిజర్వేషన్? ఎల్లో రిజర్వేషన్ వచ్చింది. టీచర్స్ లో ఎల్లో రిజర్వేషన్ వచ్చింది. ముందేమో ఒక జీవో, తర్వాత ఏమో ఒక జీవో, 1:1 పిలుస్తారు. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిందంట. ఒక లిస్ట్ పెట్టేటప్పుడు ఇవన్నీ చూడకుండా పెడతారా? అంత అసమర్థులా మీరు? కాదు కదా. అంటే ఇది ఎల్లో రిజర్వేషన్ చూస్తున్నాం కదా. యథా రాజా తదా ప్రజ. అక్కడ ఎట్లుందో
రాష్ట్రం ఇక్కడ కూడా ఇదే. ఇంత ఇంత జరుగుతుంటే ఎవరన్నా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరన్నా వచ్చి చూసారా? ఇది ఏం జరుగుతుంది ఏంటంటే దీని మీద మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? మన సంపద సృష్టి కదా, ఈ సృష్టిలో భాగంగానే జరుగుతుంది. దీన్ని ఇంతటితో వదలం మేము. దీనికి సంబంధించి ఒక మండలానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా దీన్ని అన్ని రకాలుగా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. దీని మీద ఖచ్చితంగా దీని మీద పిల్లి కూడా పడతాం. క్లియర్గా చెప్తున్నాం, దీంట్లో ఏమాత్రం లేదు. ఇలాంటి బాగా చేసేది. థ్యాంక్ యూ. డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి. నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు. డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లి మండలంలో బీజేపీ 12 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి పనులు సందర్శించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు. అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు. వేపగుంటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర. పేదలకు సామాజిక పింఛన్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణ. రాజకీయ ఉనికి కోసం జోగి రమేష్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన దొండపాటి విజయ్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.